పని చేస్తున్నాడు సార్. సుమారు 7-8 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకొని. ఇది అకౌంటెంట్. కానీ ఎప్పుడు భార్యతో కీచులాడుతూ ఉంటాడు. అయితే వారికి ఒక 3 పిల్లలు ఉన్నారు సార్. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అప్లై చేశాడు. తీర్పు కోసం చానాళ్ళు వెయిట్ చేశాడు. మేము విడిపోవాలి, విడాకులకి అప్లై చేశాడు సార్. అయితే జడ్జి గారు పిలిచారు. ఆ రోజు హీరింగ్కి భార్యాభర్తలు ఇద్దరూ అటెండ్ అయ్యి జడ్జి గారు అడుగుతారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అని వీడిని అడుగుతారు. సార్ నాకు 3 పిల్లలు అని చెప్తాడు. 2 ఆడపిల్లలు, 1 అమ్మాయి అని చెప్తాడు. ఓ మగపిల్లాడు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. అయితే మీరు అటు జడ్జి గారికి ఇష్టం లేదు వీళ్ళు విడిపోవటం. ఆయన ఒక సలహా చెప్తాను, మీరు వినండి అన్నాడు. ఇంకొక సంవత్సరం మీరు కాపురం చెయ్యండి, అప్పుడు అబ్బాయి పుడతాడు. అప్పుడు ఈయన సడన్గా కమల పిల్లలు పుడితే ఏం చేయాలని అడుగుతాడు. కమల పిల్లలు పుడితే ఏం చేయాలి? అప్పుడు భార్య అందుకొని, సార్ ఈ 3 పిల్లలు కూడా ఆయన ప్రసాదం ఏం కాదు, మా ఇంటి యజమాని ప్రసాదం అది. ఇంకా 4వ పిల్లాడి కోసం ఇంకెక్కడ సార్, ఈ తీర్పు ఇక్కడితో కట్ చేసేసి మాకు న్యాయం చేయాలి. ఏం చేస్తారో మాకు తెలీదు, మేము ఇంకొక సంవత్సరం వెయిట్ చేయలేము అంటే జడ్జి గారు మళ్ళీ తీర్పుని కొంతకాలం వాయిదా వేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ఆయనకి మనస్సు అంగీకరించింది. ఏం జరిగిందో ఏంటి అనేది వాళ్ళిద్దరికి తెలుసు. ఆవిడ డైరెక్ట్గా చెప్తుంది జడ్జి గారితో, సార్ ఈ 3 పిల్లలు కూడా ఆయన ఇంకో సంవత్సరం తర్వాత రమ్మన్నారు. ఇదే సార్.